Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid. తప్పులేదు, కొన్నిసార్లు తప్పు చెప్పడంలో కూడా తప్పు లేదు. మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. పెళ్లిళ్ళ పేరెంటాలలో ఎప్పుడో చిన్నప్పుడు 5వ క్లాస్ లో చీమిడి ముక్కేసుకుని చింతకాయ చెట్టు ఎక్కి చింతకాయలు పీకి తొక్కు తీసి చింతపండు పెద్దమ్మకిచ్చి అందులో కాయలు సపరేట్ చేసి మొత్తం 24 కాయలు లెక్కన 12 అట్లనే పెట్టి మిగతా 12ని 2 నిమిషాలకు ఒకటి చెప్పున దాన్ని బండకేసి రుద్ది గుర్తు కోసం ఒక పక్క సాఫ్ పెట్టి మన అమూల్యమైన జీవితంలోని 24 నిమిషాలు వేస్ట్ చేసి ఆ ఇంకొక సీమిడి మొక్కు కజిన్తోన గుంత పిచ్చలాడిన పాపానికి ఇప్పుడు ఇన్నేళ్లు కలవనోడు మంచిగున్నాడా, చెడ్డగున్నాడా, బతికున్నాడా, సచ్చున్నాడా, ఏడుస్తున్నాడా, తూడుస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా, రోధిస్తున్నాడా అని పట్టించుకున్నాడు ఇప్పుడు సడన్ గా పెండ్లిలోనో పేరెంటంలోనో కలిసి ఏ గుర్తుపట్టావా మనిద్దరం 3 శతాబ్దాల కింద సమ్మర్ హాలిడేస్ లా గుంత పిచ్చలాడుకున్నాం. ఎన్ని రోజులైందబ్బా నిన్ను చూసి. లెట్స్ మీటప్ అగైన్ రా, లెట్స్ రీలీవ్ దోస్ నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నప్పుడు మారిన కాలానికి ఆయింత నీలోని ఎక్స్ట్రోవర్ట్స్ వచ్చి సమాధి ఆత్మశుద్ధీకరణ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మిగిలిన ఇంట్రోవర్ట్ ఏమో ఇక జాలరా ఈ జన్మకు చేసిన సోషలైజేషన్, సివిలైజేషన్, రాషనలైజేషన్, ఎమోషన్, రిలేషన్, రియలైజేషన్, సారో రియాక్షన్ ఇప్పుడు వీని తగిలించుకొని వానికి నంబర్ ఇచ్చి వాడిని వాట్సాప్ స్టేటస్ చూసి దాన్ని జడ్జి చేసి ఆ జడ్జిమెంట్ ని ప్రపంచానికి అంతా తెలియజేసి కలిసినప్పుడు వాటి గురించి ఒక జ్ఞాన్ సోది చెప్పే పంచాయతీలన్నీ వద్దని చెప్పి నీలోని ఇంట్రోవర్ట్ అంతరాత్మ చెప్పేటప్పుడు వాడు నీ నంబర్ అడిగితే నువ్వు తప్పు నంబర్ చెప్పి తప్పించుకోవడంలో తప్పే లేదు. సమ్టైమ్స్ రాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ యా, అంటే డైరెక్షనల్లీ కాదు, సరి తప్పులలా రైట్ అనమాట. అందుకే రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఆ రైట్ఫుల్ లైఫ్ లో చిన్ని రాంగ్స్ తో సింపుల్ ప్లెజర్స్ ని ఇచ్చే టైప్ లా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల స్టోరీల్ని బయటికి తీసి దాన్ని తిరిగి రాసి ఒక రాంగ్ స్టోరీ తయారు చేశాడు ఈ సిద్ధుగాడు. ఇయాల రేడియో సిటీ రాంగ్ స్టోరీలా రఘువరన్ బీటెక్ స్టోరీ మారుద్దాం. డిస్క్లైమర్, వింటున్న అమలా పాల్, రఘువరన్ బీటెక్, ధనుష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి అఫెండ్ కాకండి. నేను చేస్తున్న తమాషకు మాత్రమే, ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ కాబట్టి ఆ బాధలు ఏందో నాకు కూడా తెలుసు కాబట్టి దాన్ని చిన్నగా స్పూఫ్ చేసుకుంటే తప్పలేదమ్మా. ఇందాకన్నా కదా అట్లా సేమ్ టు సేమ్ సమ్టైమ్స్ రాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ యా. ఇప్పుడు రఘువరన్ బీటెక్లో ఎట్లయితుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 అన్నదమ్ములు, తమ్ముడు బాగా చదువుతాడు, అన్న బాగా చదవాడు. అన్నకేమో టాలెంట్ ఉంది, ఇంజనీరింగ్ చదివిండు, పైగా సివిల్ తీసుకున్నాడు. సరైన కోర్ కంపెనీలో జాబులు దొరుకుతలేవు, అందుకని ఊకనే ఉన్నాడు కాబట్టి విఐపి వేల ఇల్లాద పట్టదారిలాగా తిరుగుతుంటాడు. తమ్ముడేమో సాఫ్ట్వేర్ తీసుకున్నాడు, మంచిగా చదువుకున్నాడు, సిస్టమ్ ముందర కోసం కీబోర్డ్ ని పటపట కొట్టుకుంటాడు. నెల కాకరికి ₹1,00,000 సంపాదిస్తుంటాడు. దీనివల్ల రిలేటివ్స్ లో గానీ, పేరెంట్స్ లో గానీ, చివరికి క్రికెట్ ఆడే బ్యాచ్ లో గానీ పెద్దనికి రెస్పెక్ట్ ఉండదు. చిన్న తమ్మునికేమో ఒక రేంజ్ లో రెస్పెక్ట్ ఉంటది. ఫాదర్ ఒక రోజు పిలిచి దీని విషయంలోనే తిడితే, ఫ్రస్ట్రేషన్ లో రూమ్ లోకి పోయి సిగరెట్ తాగితే ఆ వాసన కనిపెట్టిన డాడీ మళ్ళీ బయటికి పిలుచుకొచ్చి తిడితే, వానికేమో ప్రైవేట్ స్కూల్, నాకేమో గవర్నమెంట్ స్కూల్, వానికేమో మంచిగా హీరో పేరు, నాకేమో బ్యాడ్ గా విలన్ పేరు రఘువరన్. నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఇద్దరిని వేరుగానే చూసినావు, ఎక్కువ పార్షాలిటీ చేసినావు అనగానే డాడీ చల్లో అని ఒకటి ఇస్తాడు. ఇదేదో తేడా కొడుతుంది కదా అని చెప్పేసి బాధ అయ్యి టెర్రస్ మీద కూర్చుంటాడు రఘువరన్. మమ్మీ వచ్చినప్పుడు ఏంద్రా నీ బాధ అంటే, మమ్మ ఇవాళ రేపు కాలంలో టాలెంట్కి అసలు వాల్యూ లేదమ్మా అంటే, లేదురా నీ టాలెంట్కి ఒకరోజు మంచి జాబ్ వస్తుంది, మంచిగా వానికంటే మంచిగా అవుతావు అని మమ్మీ సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఒక టెలిస్కోప్ చూపిస్తాడే, అక్కడ స్టోరీ ఫ్రీజ్ చేసుకుందాం. దాని తర్వాత ఏమైతుందో తెలుసు కదా, మమ్మీ యాక్సిడెంటల్ గా చనిపోవడం, దాని నుంచి బ్రేక్ డౌన్ అయిపోవడం, తర్వాత వేల ఇల్లాద పట్టదారి గ్రూప్ లో అందరినీ జాబ్ దొరకని ఇంజనీర్స్ అందరినీ ఒక చోట జమ చేసుకోవడం, ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, అది సక్సెస్ కావడం, తర్వాత విఐపి. మన రేడియో సిటీ రాంగ్ స్టోరీలా డాడీ తిట్టే వరకు, టెర్రస్ మీద పోయే వరకు, ఏడ్చే వరకు, మమ్మీ వచ్చి మాట్లాడే వరకు సేమ్ టు సేమ్ నడుస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మమ్మీ చెప్పిన మాటలతో ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ డేనే ఫేస్బుక్ లోని ఆ జాబ్ లేని ఇంజనీర్స్ అందరినీ గ్యాదర్ చేసి ఏదో కొత్తగా ఇన్వెంట్ చేయాలని చెప్పేసి స్థాయి శక్తుల రెక్కలు ముక్కలు చేసుకుని నెల రోజులంతా కష్టపడి వీళ్ళందరూ బ్రెయిన్ స్టార్మ్ చేసి ఒక టైం మిషన్ కనిపెడతారు. బర్త్డే స్పెషల్ గా లక్కీగా జనవరి 1990 ఒక టైం ట్రావెలింగ్ వాచ్ కనిపెడతాడు. అది మాక్సిమం 24 hours బ్యాక్ అండ్ ఫోర్త్ పోయే కెపాసిటీ కలిగింటది. కానీ ఈవిల్ ట్విన్ బ్రదర్ అయిన అన్న ఆత్రేయ మాత్రం అత్యాస కోయి తమ్ముడి పెండ్లం ప్రియని చంపి వాచ్ తీసుకోవాలని చూస్తుంటే సేతురామన్ బిడ్డ వాచ్ తన ఎస్కేప్ అవుతారు. పోడే రన్నింగ్ లో ఉన్న ట్రైన్ ఎక్కుతారు. ఇదే రియాలిటీలో అయితేనా టీటీ టికెట్ కొరకు ఫైన్ వేస్తుండే, రైల్వే పోలీస్ రన్నింగ్ ట్రైన్ లో ఎక్కినందుకు మెక్కలేరదంతుండే. సినిమా కదా నడుస్తుంది. అక్కడ ట్రైన్ లో సత్యభామ కూర్చుని ఉంటారు. కన్ఫ్యూజ్ కాకు, ఇక్కడ సత్యభామకి కృష్ణునికి, భగవంతునికి భక్తునికి ఉన్న అనుబంధం మాత్రమే. ఆ సత్యభామ వేరు, దేవత. ఎక్కడ ఆత్రేయ వచ్చి నన్ను నా కొడుకును చంపేస్తాడు అని చెప్పేసి సేతురామన్ తన జీవితాన్నే పణంగా పెట్టి బిడ్డని వాచ్ ని సత్యభామకిచ్చి ఇతన్ని నువ్వే చూసుకోవాలని మాట తీసుకుంటాడు. చెట్టు ఒకటైతే విత్తనం ఇంకొకటి అవుతుందా? ఒక్కో రోజు కూడా తన తండ్రిని చూడకపోయినా కూడా తండ్రి బాటలోనే తనయుడు. తెలుసో తెలియకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అమీర్పేట్ల కోర్సులు చేసి రెండిట్లా ఇట్లా ఇంజనీరింగ్ ఉంది కదా అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారే.
అట్లా అయ్యే లెక్క సైంటిస్ట్ కాకపోయినా గానీ ప్రొఫెషనల్ వాచ్ మెకానిక్ అవుతాడు మన మనీ. ఒకరోజు ఇట్లానే యాక్సిడెంటల్ కి 24 వాచ్ దొరికి, వాచ్ మెకానిక్ కాబట్టి అలవాట్లో పొరపాటుగా దాన్ని బాగా గెలికి దాని మ్యాజిక్ కింద దొరికి టైం ని ముందుకి వెనకాల వేసుకుంటా మజా చేస్తుంటాడు. మన సింగల్ కింగ్ లో నైజం అనుకుంటా కోట్లు సంపాదించి పెట్టే వాచ్ దొరికినా గానీ కోరుకునే పిల్లని దక్కించుకోనికే ట్రిక్కులని వాడి శామ్ ని మాయ చేసి పటాయిస్తాడు. అంతా సాఫ్ గా నడుస్తున్నప్పుడు విలన్ లాంటోడు పానకంలో పుడకలాగా, బిర్యానీలో ఇలైచి లాగా, మంచి ఇంట్రెస్టింగ్ క్రికెట్ మ్యాచ్ మధ్యలో మమ్మీ సీరియల్ లాగా అడ్డు రావాల్సిందే కదా, అట్లా ఎంట్రీ ఇస్తాడు ఆత్రేయ. ఇతను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కాదు, ఆత్రేయ జస్ట్ ఆత్రేయ. హీరో గారి పెద్దనాన్నైన ఆత్రేయ బతికే ఉంటాడు. ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అయింటాడు కానీ అవిటోడు ఎట్లయినా టైం మిషన్ ని సంపాదించి టైంలో ఎన్నిక్కుపోయి ధనుష్ కాకపోయినా కానీ నవమన్మధుడు కావాలని పిచ్చి ఆశ. ఈ లైన్ కోసం ఈ ప్రాస నేనే రాశా, కుదురుతుందేమో అని చూసా, ఇంకా అలాగే చేస్తే నువ్వు తీస్తావు నా శ్వాస, అందుకే ఈ ప్రాసని ఇక్కడికే ఎండ్ చేశా. ఇక స్టోరీలోకి వస్తే ఇట్లనే ఆ వాచ్ దక్కించుకోవాలని చెప్పేసి వాచ్ బొమ్మ తీసి పేపర్లో ఒక పెద్ద యాడ్ వేస్తాడు. వాచ్ కనిపెట్టిన వాళ్ళకి 1 crore బహుమానం అంటే కుప్పలు కొద్ది మంది వాచ్ మెకానికల్ దాన్ని డూప్ తయారు చేసుకొని అక్కడ ముందు పెడతారు కానీ రిజెక్ట్ అవుతారు. కానీ హీరోది మాత్రం యాక్సెప్ట్ అవుతుంది. తాను కూడా డూప్లికేట్ తయారు చేసి ఉంటాడు కానీ పేపర్ లో కనిపించిన వెనక భాగంలో 24 లోగో కూడా ఉంటది. ఇది చూసి ఆత్రేయ హీరో ఎంబడి పడతాడు. కట్ చేస్తే హీరోకి తన తల్లి నిజం తల్లి కాదని తెలిసి తాను చేసిన సాక్రిఫైస్ ఏందో తెలుసుకుని అమ్మని వాళ్ళ ఫ్యామిలీతో కలపాలని పోతే అక్కడ హీరోయిన్ మరదలేని తెలుస్తుంది. అటు పిమ్మట ఆఫీస్ లో ఒక డ్యూయట్ వస్తుంది. ఆ పాట అయిపోయే లోపల ఆత్రేయ ఇంటికి వస్తాడు. గదేం స్పీడ్ నాయన. వకీల్ సాబ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 3.5 నిమిషం బట్టే లోపల హైదరాబాద్ నుండి గోపాలపురంలోకి వచ్చిందంటే మన ఆత్రేయ సూపర్ హీరో అనే చెప్పాలి. హీరోకి యాక్చువల్ ఫ్లాష్ బ్యాక్ తెలియదు కాబట్టి ఆత్రేయనే తన అసలు తండ్రి కొద్ది రోజులు చచ్చిపోతాడు, ఈ మిషన్ తో టైం రివర్స్ చేసినట్లయితే బతికే ఛాన్సెస్ ఉందని చెప్పి అసిస్టెంట్ తన జోలి చెప్పిస్తాడు. కానీ హీరో డాడీ తన ఫ్యామిలీ ఫోటోలు చూస్తే తన యాక్చువల్ ఫాదర్ కేమో 6 ఫింగర్స్ ఉంటాయి. ఒకటి గమనించినావా, కోయి మిల్గియా, క్రిషిలా, రితిక్ రోషన్ సైంటిస్ట్, ఇక్కడ సైంటిస్ట్ సేతురామన్, ఈయనకు కూడా 11 ఏళ్ళు ఉంటాయి. ఈ సైంటిస్ట్లకి 11 ఫింగర్స్ కి ఏదో కనెక్షన్ చెప్పమా. హే కాన్స్పిరసీ అలర్ట. పనిలో పని ఆత్రేయ నిజం ఫాదర్ అన్నట్టే నమ్మి నటించి ఆ ఇన్సిడెంట్ లో జరిగిన యాక్చువల్ డేట్ ఏదో కనుక్కొని టైం ఏదో తెలుసుకుని వాచ్ ని 24 hours మాత్రమే మార్చే పవర్ ఉన్న దాన్ని మార్చి ఏ టైంలో ఎక్కడికైనా పోయేటట్లు మార్చి ఆత్రేయకేమో ఆశ దోశ అప్పడం వడ చెప్పి పోయే లోపల టైం చేంజ్ చేసే లోపల ఆత్రేయ చేయి అడ్డం పెడతాడు. ఆత్రేయ కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. మళ్ళా టైం తప్పు పడుతుంది. అప్పుడు వాళ్ళు బాలకృష్ణ గారి ఆదిత్య 369 ల టైం మిషన్ ఉంటది, ఆ టైంలోకి వెళ్ళిపోతారు. ఆ ఆదిత్య ఆత్రేయ ఫాదర్, దాని వల్లే కొడుకు సేతురామన్ కి సైంటిస్ట్ అయ్యే డిజైర్స్ వస్తాయి. ఓ డాడీ యువర్ ఇన్ ట్రబుల్ అని మనీ హెల్ప్ తన ఆ టైం మిషన్ ని సరి చేసి డాడీకి బాయ్ బాయ్ చెప్పి మళ్ళా వాచ్ ల టైం మార్చి 13th Jan 1990కి వచ్చి మనిషి మనసు మంచిదనం ఎరిగిన మహానుభావులాగా అన్నదమ్ములందరం కలిసిపోదామని చెప్పి సేతురామన్ ఆత్రేయ మంచిగా ఉండిపోతారు. దాని తర్వాత టైం మిషన్ తో పనే పడదు, ఆ పంచాయతీ ఉండదు. అటు పిమ్మట హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ అమ్మా. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు మంచిగా అనిపించింటే @Radio City RJC నా ఇన్స్టాఐడికి వచ్చి నీ ప్రేమని తెలియజెప్పు. ఇట్లా నీ దగ్గర కూడా క్రేజీ రాంగ్ స్టోరీలు ఉన్నాయంటే నాకు చెప్పు, నేను సిటీకి అంతా వినిపించేస్తా. మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్ తో వస్తా. ఎదురు చూస్తుండు, ఇంటుండు మదిలో హైదరాబాద్ సిటీ FM అంటే రేడియో సిటీ 91.1. నేను Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJC.